Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో ఈ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆయన శాఖలకి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న స్థానం 24వ స్థానం. ఎందుకంటే గతంలో పంచాయతీలో ఉద్యోగులు కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, దాని తీరుతెన్నులు కానీ, పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న రోడ్లు కానీ పట్టించుకున్న బాపతి ఎవరు చేయాల. మరి ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఫస్ట్ టైం గెలిచిన 1.5 ఇయర్లో విప్లవాత్మకమైన మార్పులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో ఆయన తీసుకొచ్చారు. సమర్థవంతమైన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారిని తీసుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ని. ఎక్కడో కేరళలో ఉన్న కృష్ణతేజని డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి తనకున్న అనుభవాన్ని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా ఆయన్ని అపాయింట్ చేశారు. చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 2,72,000 మందికి పంచాయతీ ఉద్యోగులకి శిక్షణ ఇప్పించారు. ఇది దేశంలో మునిపెన్నడూ జరగల. అదేవిధంగా 500 మందికి ఐఏఎంలో శిక్షణ ఇప్పించారంటే ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకొని ఫస్ట్ టైం పంచాయతీరాజ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 20 సంవత్సరాల్లో నుంచి ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా 10,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చారంటే ఒక్క సింగిల్ రూపాయి లంచం తీసుకోకుండా, ఒక చిన్న పోస్ట్ నుంచి 50,000 నుంచి 5 లక్షల పలికే ఈ రోజుల్లో ఒక్క సింగిల్ రూపాయి లేకుండా సమర్థతకి పెద్దపీట వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం అంటే మామూలు విషయం కాదు కదా. అటు పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏ శాఖ అయినా అవన్నీ తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సరిలేరు మీకెవరు అని అందరూ చెప్పుకునేట్టు చేయగలుగుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఆంధ్రప్రదేశ్ అన్నింట పంచాయతీరాజులో గ్రామీణాభివృద్ధిలో రెండిట్లో ప్రథమ స్థానం వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. గ్రామాలకి పట్టణాలు కలిపే రోడ్లు తీసుకొస్తున్నారు. గ్రామీణ నీటిపారుదల అని చెప్పేసి మొన్ననే నేను ఉభయ గోదావరి జిల్లాలో జల్ జీవన్ మిషన్ ని అమరజీవి పట్టుశ్రమల పేరు పెట్టి 68 లక్షల మందికి నీటిని అందించడం అంటే మామూలు విషయం. పంచాయతీ ఉద్యోగులంతా మొన్న చూసుకుంటుంటే ఒక్కొక్కరు చెప్తుంటే మా జీవితంలో రిటైర్మెంట్ అయ్యేలోపు ప్రమోషన్స్ వస్తుంది అని అనుకోలేదండి. 2 ప్రమోషన్స్ వచ్చినాయి మీ దయ వల్ల అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఒకవైపు హీరోగా అభిమానించే ఆయన్ని దగ్గరగా చూసి యాజ్ ఏ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చూస్తే ఒక్కొక్కరు కళ్ళమట్ట నీళ్ళు వచ్చిన సన్నివేశాలు మనం చూసాం. సమర్థవంతమైన ఆఫీసర్స్ తన చుట్టూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి ఉద్యోగుల శిక్షణలో నెంబర్ 1గా ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉందంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడో గిరిజనులకి రోడ్లు వేసి 100 కోట్లు పెట్టి రోడ్లు వేయించారు. గ్రామాల్లో వన్నీ తీసుకొచ్చారు. అస్తవ్యస్తమైన రోడ్డు వ్యవస్థను గాడిలో పెట్టారు. పంచాయతీలు పలు సంస్కరణలు తీసుకొచ్చి పంచాయతీలకి వెలుగులు నింపారని వాళ్ళ జీవితాల్లో మనం అందరూ చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా మొదటి స్థానంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో ఈ దేశంలోనే వచ్చిందంటే మరి దాన్ని ఏ విధంగా మనం చూడాలి. అటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పట్టుమ ఈ రెండు కలిస్తే గత 20 సంవత్సరాల్లో ఎవరు సాధించలేండి. 20 ఇయర్స్ నుంచి ప్రమోషన్ లేని ఉద్యోగులకి వాళ్ళ జీవితంలో వెలుగు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం చూసాం. వాళ్ళ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత కాలం ఉండాలి, వీళ్ళ కూటమి వర్ధిల్లాలని చెప్పేసి పాలాభిషేకం అటు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చేయటం అంటే మునుపెన్నడూ చూడాల. ఇది నిజాయితీ, నిబద్ధత అనేది. ఇది ప్రజలకి మనం చేసే సేవ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయనతో పాటు ఆఫీసర్స్ కూడా సమర్థవంతమైన, అటు కృష్ణతేజ గారు కావచ్చు, శశిభూషణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమర్థవంతమైన ఆఫీసర్స్ ఆయన అమ్మటున్నారు. మేము కూడా ఇటువంటి ఆఫీసర్ని చూడలేదు, ఆయనతో పని చేయటం మాకు గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. పంచాయతీ ఉద్యోగుల్లో, పంచాయతీ డిపార్ట్మెంట్లో ఎంటెక్, బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు సాధిస్తా వాళ్ళకి ప్రమోషన్ లేకుండా మట్టించిన ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న చొరవ, ఎటువంటి అనుభవం లేకుండా ఆ శాఖల మీద ప్రజలతో ముఖ్యంగా అనుసంధానమైనయే ఈ శాఖలన్నీ కూడా. గ్రామీణ నీటిపారుదల, గ్రామీణ మంచినీరు అంటే ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా పంచాయతీలతోనే పని ఉందిగా, గ్రామీణాభివృద్ధితో పని ఉంటుందిగా. మొత్తం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మంత్రులందరూ కూడా మంత్రివర్గ సమావేశంలో వాట్సాప్ సార్ మాకు రోడ్లు వేశారు, మా పంచాయతీ నిధులు వచ్చినాయి, ఎప్పుడు లేని విధంగా మా ఉద్యోగులు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి చెప్తుందంటే మరి ఇంకేం కావాలి. 2.5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో, సినిమాలు 2 చూశాడు, దశాబ్దం పైన పోరాడాడు. ఫస్ట్ టైం కూటమిని కలిపి మిత్రపక్షం అటు బీజేపీని, టీడీపీని కలిపి అధికారులు తీసుకొచ్చేట్టు చేశాడు. అక్కడ దేశ ప్రధాని మోదీ గారు కూడా 3వ ప్రధానమంత్రి అవడానికి, బీహార్లో నితీష్ కుమార్ ఎట్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అట్లా, ఆ విధంగా ఈయన పవన్ గారు తుఫాన్ అని అనిపించుకున్నాడు. మరి మాకు తెలుగు వాళ్ళగా మనం అందరూ గర్వపడాలిగా. కాబట్టి ఈ రోజున సరిలేరు నీకెవ్వరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇటు పంచాయతీరాజులో, గ్రామీణాభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం అనేది ఇది ఒక చరిత్ర. కాబట్టి ఆయన విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మనం మాట్లాడితే నువ్వు 3 పిల్లలు 4 పిల్లలు అని చెప్పి వ్యక్తిగతం చేయటం ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. తన సొంత డబ్బులు, తన బిడ్డల డిపాజిట్లు 34 కోట్ల రూపాయలు కరిగించి కౌలు రైతులకు ఇచ్చిన గొప్ప వ్యక్తి. అటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చినా, ఇటు బుడమేరు పొంగినా అక్కడ ₹1 ఇక్కడ ₹1 ఇచ్చిన వ్యక్తి. ఆదిలాబాద్ గోండులకి, ట్రైబల్స్కి వాటర్ లేకపోతే, నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ వల్ల విజృంభిస్తుంటే అక్కడ వీళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ కల్పించిన
గొప్ప వ్యక్తి, 100 కోట్లు, ఇప్పుడు వరకు దాదాపు 150 కోట్ల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరైనా ఉన్నారా? మత్స్యకారుల సమస్య ఉన్నా నేనున్నా అంటాడు, భవన కార్మికుల సమస్య ఉన్నా నేనున్నా భరోసా ఇస్తున్నారు. నిన్నగాక మొన్న అందులో T20 వరల్డ్ కప్ సాధించిన మన పిల్లలకి వాళ్ళందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ జట్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా తల ఒక 5 లక్షలు అంటే 84 లక్షల రూపాయలు సొంత డబ్బు ఇచ్చారు. ఎక్కడో ఒక లేడీ ఢిల్లీ నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటే ఆమె మోటార్ బైక్ ఇది మీద ఒక సింగిల్ ఇదికి మేము పర్మిషన్ ఇవ్వంటే శ్రీశైలంలో అక్కడి నుంచి అన్ని పర్మిషన్స్ ఇప్పించి అక్కడి నుంచి తిరుమల వరకు దర్శన ఏర్పాట్లు ఆ పిల్లలకి చేశాడంటే మరి ఇంకేం కావాలి? ఒకవైపు 100 కోట్ల మంది హిందువులకి నేనున్నాననే భరోసా. ఈరోజు దేశం సుస్థిరమైన ప్రభుత్వం మోదీ గారు ఉండాలనే ఆకాంక్షతో ఆయన చేస్తున్న పనికి నేను ఇందాక మళ్ళా చెప్తున్నట్టు సరిలేరు నీకెవరు పవన్ కళ్యాణ్ గారు అని అందరూ చెప్తున్న మాటనే మనం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎంతకాలం బతికామనేది కాదు, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్నామా లేదా, మనల్ని గెలిపించి మనల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళకి మనం న్యాయం చేస్తున్నామా లేదా అనేదే మనం ఆలోచించుకోవాలా. దానికి ఎటువంటి అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు సమాజాన్ని చదివాడు. ప్రజల కోసమే మన జీవితం, చివరి రక్త బొట్టు వరకు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విభజించాలని చూసినా, ఈ దేశం సమగ్రతని భంగం కలిగించాలని చూస్తే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు, నా వ్యూహాలు నాకున్నాయని చెప్పి చెప్తున్నాడంటే మరి దానిలో ప్రజలతో ఎంత మమేకమై ఉన్నారు. ప్రజలకి ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అన్ని కూడా ఏ విధంగా ఇన్కలెక్ట్ చూపిస్తున్నాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా, అటు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం చూస్తున్నాం.